టీడీపీ అధినేత చంద్రబాబును తీవ్రస్థాయిలో విమర్శించారు ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టుకు వెళ్లేందుకు తాను సిద్ధమని, మరి మీరు సిద్ధమేనా అంటూ చంద్రబాబుకు ఆయన సవాల్ విసిరారు. సర్వేపల్లిని తాను ఎంతో అభివృద్ధి చేశానని, ఆ అభివృద్ధి చూస్తే సిగ్గుతో తలదించుకుంటామని చంద్రబాబుని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని, నన్ను, మమ్మల్ని ఇద్దరిని దూషించిపోవడం తప్ప నువ్వు నిన్న వచ్చినటువంటి నీ ప్రజాగళం అనేటువంటి దానిలో ఎన్నికలకు ముందు నువ్వు ఏ రకమైనటువంటి భరోసాను ఇవ్వగలిగావు? ఇదిగో ఇది నేను చేశాను ఈ ప్రాంతానికి అని చెప్పి చెప్పుకోగలిగావా? లేదు ఈ వనరులు నేను తీసుకొస్తానని చెప్పి భరోసా ఇవ్వగలిగావా? లేదే. నేను చంద్రబాబు నాయుడికి ఛాలెంజ్ విసురుతున్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు నిజంగా నిజాయితీపరుడు అయితే, నువ్వు నిజంగా నీతిమంతుడివే అయితే, నువ్వు నా మీద పెట్టినటువంటి అభియోగాల మీద నేను హైకోర్టులో పిల్లు వేస్తాను, నేనే వేసుకుంటాను. అయ్యా నా మీద అభియోగాలు వచ్చాయి, సిబిఐ చేత విచారణ చేయించండి అని చెప్పి, కోటి చౌకాల మీద, ఇసుక మీద, నువ్వు ఇచ్చినటువంటి వాటి అన్నిటి మీద నీకు ధైర్యం ఉంటే ఈ ఎన్నికలు అయ్యే లోపల ఎస్ నేను నీతిమంతుడిని, నిజాయితీపరుడిని, నా మీద వచ్చినటువంటి అభియోగాల మీద, నా మీద వచ్చినటువంటి ఆరోపణల మీద నేను విచారణకు సిద్ధంగా ఉన్నానని చెప్పి నీకు ధైర్యం ఉంటే నువ్వు సిబిఐ ముందు విచారణ కోరగలవా? నువ్వు విచారణకు సిద్ధమైనటువంటి చెప్తే ప్రజలకు స్పష్టత వస్తుంది. ఎస్ చంద్రబాబు నాయుడు నీతిమంతుడా, గోవర్ధన్ రెడ్డి నీతిమంతుడా అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏమీ లేకుండా కోలార్ గోల్డ్ ఫీల్డ్ 1, గోల్డ్ ఫీల్డ్ 2, గోల్డ్ ఫీల్డ్ 3 కావాలంటే సర్వేపల్లికి రావాలంటే సర్వేపల్లికి రా. నువ్వు వస్తే సర్వేపల్లికి ధైర్యంగా చూపిస్తాను నీకు సర్వేపల్లి జరిగినటువంటి అభివృద్ధి. కేజీఎఫ్ కాదు సర్వేపల్లి చూడాల్సింది నువ్వు చంద్రబాబు. సర్వేపల్లి జరిగినటువంటి అభివృద్ధి సిగ్గుతో తలదించుకొని చచ్చిపోతావు నువ్వు సర్వేపల్లికి అని తిరిగా ఉంటావు. అయ్యో నేను చేయలేకపోయానే, నేను టోటల్గా వన్ సైడ్ పోలింగ్ జరిగింది, నేను మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతానని చెప్పావు. 23 సీట్లకు పరిమితం అయ్యావు. ఈసారి అదో ఇదో ఒకటి కొట్టేస్తే ఒకటే మిగలద్దు నీకు, 2, 3 నీ పరిస్థితి. ఆ ఫ్రస్ట్రేషన్లో నీకు జనం రాకపోతే గోవర్ధన్ రెడ్డి జనాన్ని ఆపేశారంటే అప్పుడు నేను ఎంత బలవంతమైనటువంటి వాడిని? చంద్రబాబు జనానికి పోనీకుండా అడ్డుకున్నావు. 2014లో రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతినిధులు కాబట్టి వాళ్ళు మరలా మనం చేస్తే మనకు అవకాశం ఉంటుందనేటువంటి నమ్మకం విశ్వాసం లేదు కాబట్టి, వాళ్ళు హైకమాండ్ నామినేట్ చేసినటువంటి ముఖ్యమంత్రులు కాబట్టి, వాళ్ళు ప్రజల మీద దృష్టి పెట్టలేదు కాబట్టి, శ్రద్ధ పెట్టలేదు కాబట్టి, ఆల్టర్నేటివ్ ఫోర్స్ కింద ఆ రోజు ఉన్నటువంటి వ్యతిరేకత మరలా నీ వైపు నువ్వు పెద్ద అనుభవజ్ఞుడు అని చెప్పి నీకు మొగ్గు చూపించారు. మీరు చేసినటువంటి కార్యక్రమాలు నిద్రలేస్తే అవినీతి అబద్ధాలమయమైనటువంటి నువ్వు మమ్మల్ని విమర్శించేటువంటి స్థాయి ఎక్కడుంది? జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటువంటి స్థాయి స్తోమత నీకు ఎక్కడుంది? నీకు ఎంతసేపటికి అధికార కాంక్ష, ఏదో ఒకటి ఉన్నవి లేనివి అబద్ధాలు చెప్పి ఎక్కి కూర్చోవాలి దాని మీద అనేటువంటి ఆలోచన తప్ప నీకు ఎప్పుడు కూడా గమ్యం అనేటువంటిది ఒకటే ఉంది తప్ప నీకు ఎప్పుడు మార్గం ముఖ్యం కాదు నీకు.